కొన్ని మూవీస్‌కి అసలు పార్ట్ 2 అనేది తీయకూడదు. ఎందుకంటే పార్ట్ 1 కున్న పేరుని చెడగొట్టకుండా ఉండడానికి. కానీ డైరెక్టర్స్ మాత్రం పార్ట్ 1, పార్ట్ 2కి అసలు సంబంధం లేకపోయినా పార్ట్ 1 హిట్ అయింది కదా! పార్ట్ 2కి ఈజీగా కలెక్షన్స్ వస్తాయని సినిమా తీస్తారు. అందులో కొన్ని మూవీసే ఇవి. ఫస్ట్ ఇది 'కిక్కు' మూవీ. 'కిక్కు' మూవీ ఇప్పటికి మనలో చాలా మందికి ఫేవరెట్ మూవీ. అసలు దీనికి పార్ట్ 2 అవసరం లేదు. కానీ తీశారు. మూవీ అట్టర్ ఫ్లాప్ అయింది. నెక్స్ట్ ఇది 'మన్మధుడు'. ఇదొక ఎవర్ గ్రీన్ మూవీ. అసలు దీనికి సీక్వెల్ అనే ఆలోచన కూడా ఎవ్వరికీ రాదు. కానీ ఏదో స్టోరీ తీసేసి దానికి 'మన్మధుడు' అని టైటిల్ పెట్టేశారు. క్యాష్ చేసుకుందాం అనుకున్నారు. కానీ సినిమా డిజాస్టర్ అయింది. థర్డ్‌ది 'భారతీయుడు 2'. సేనాపతి క్యారెక్టర్ అంటే అందరికీ ఒక ఇన్స్పిరేషన్. కానీ 'భారతీయుడు 2'లో సేనాపతి క్యారెక్టర్‌ని జోకర్‌ని చేశాడు డైరెక్టర్ శంకర్. మూవీ చూసాక ఇదేం దిక్కుమాలిన సీక్వెల్ రా అనిపించింది. ఇప్పుడు నేను చెప్పిన 3 మూవీస్ ఫ్లాప్ అవ్వడం కామన్ అనుకుంటారేమో. కాదు. ఇందులో ఇంకో కామన్ విషయం ఉంది. అదే 'రకుల్ ప్రీత్ సింగ్'. మూడింట్లో తనే హీరోయిన్. తన బ్యాడ్ లక్ ఏంటో తెలీదు కానీ మోస్ట్ యాంటిసిపేటెడ్ సీక్వెల్స్‌లో హీరోయిన్‌గా చేసింది. కానీ అన్ని డిజాస్టర్సే. మీకు ఇంకేమైనా సీక్వెల్స్ గుర్తున్నాయా? ఉంటే కామెంట్ చేయండి.